స్కూల్ టూర్ చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్న సార్ అయితే మాకు భాస్కర్ సార్ అనమాట. బయాలజీ చెప్తారు, చాలా బాగా చెప్తారు. సో సార్స్ అందరినీ, టీచర్స్ అందరినీ చాలా మిస్ అవుతున్నాను అనమాట, అందరినీ గుర్తు చేసుకుంటూ. సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎవరు లేరు కదా అని చెప్పి నేను మా చెల్ల వాళ్ళమైతే వచ్చేసినాము. సో ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాస్ వచ్చేసి మా 7th క్లాస్ అనమాట. నేను ఉంటున్నప్పుడు మస్తు అల్లరి చేస్తుండే 7th క్లాస్లో 10th క్లాస్లో, అవన్నీ గుర్తు చేసుకుంటున్న జ్ఞాపకాలు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న నోటీస్ బోర్డ్లో బ్రెయిన్ బూస్టర్స్ ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా. మా అప్పట్లో గ్రూప్ లీడర్స్, గ్రూప్ నేమ్స్ అవన్నీ ఉంటుండే, స్పోర్ట్స్ కోసం పెడుతుండే అనమాట. స్పోర్ట్స్లో నేను మస్తు ఆడుతుండే. నేను ఎంత పిచ్ అంటే నాకు స్పోర్ట్స్ అంత పిచ్ అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఇల్లు వచ్చేసి మా కరెస్పాండెంట్ సార్ వాళ్ళ ఇల్లు అనమాట. మూలకు ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ వచ్చేసి లైబ్రరీ ఉంటుండే, మరి ఇప్పుడు ఉందో లేదో అంత ఐడియా లేదు. సో వైల్ కమింగ్ టు దిస్ పార్ట్, ఈ పార్ట్ అంటే ఈ క్లాసెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత స్పెషల్ అంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు మాకు ఏబీసీ సెక్షన్స్ చేసి మధ్యలో సార్ వాళ్ళు కూర్చొని 3 సెక్షన్స్ని మెయింటైన్ చేస్తున్నాను అనమాట. మాది సిబిఎస్ఈ స్కూల్ కాబట్టి నేను సిబిఎస్ఈ అనమాట. స్టేట్ వాళ్ళకన్నా ముందే మాకు ఎగ్జామ్స్ అయిపోతాయి అనమాట. సో అంత బాగా చదువుతుండే. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చి బయట కూర్చొని చదవాలంటే అంత మామూలు విషయం కాదు. సో అంత కాన్సన్ట్రేట్ చేసేది. బయటికి వెళ్ళి మనల్ని గుర్తించేది అంటే ఎవరు అని అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట, ఆబ్వియస్లీ. సో ఈ రూమ్ వచ్చేసి మాకు కంప్యూటర్ క్లాస్ ఉంటుండే అనమాట. నవీన్ సార్ చెప్తుండే. ఈ క్లాస్ రూమ్ అయితే నాకు ఎంత స్పెషల్ అంటే, మేము ఉన్నప్పుడు డ్యాన్స్ క్లాస్ ఉంటుండే అనమాట. సతీ సార్ నేర్పిస్తుండే. నాకు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఆ పిచ్చి రావడానికి కారణం కూడా సతీ సార్ అనమాట. క్లాసికల్ డ్యాన్స్ ఇంకా వెస్టర్న్ క్లాస్ నేర్చుకుంటుండే. ఆ బ్లాక్ బోర్డ్ దగ్గర మేము జీకే క్వశ్చన్స్ అన్ని రాస్తుండే అనమాట. సో ఈ స్కూల్ బెల్ అయితే ఇప్పటికీ ఇలానే ఉంది. స్కూల్ బెల్ కొడుతూ అలా గుర్తు చేసుకుంటున్న జ్ఞాపకాలన్నీ. సో ఈ బిల్డింగ్ వచ్చేసి చిల్డ్రన్స్ బిల్డింగ్ అండ్ జూనియర్స్ బిల్డింగ్ అనమాట. ఆ ప్లేస్లో నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుండే సమ్మర్ హాలిడేస్లో. యాన్యువల్ డే వచ్చినప్పుడైనా మా ఫ్రెండ్స్ అందరం అక్కడ డాన్స్ చేస్తుండే అనమాట. ఆ గేట్ దగ్గర మేము ఎంత అల్లరి పనులు చేస్తుండేనో మా బెస్ట్ ఫ్రెండ్స్తోనైతే. అవన్నీ గుర్తు చేసుకుంటున్న జ్ఞాపకాలన్నీ. సో ఆ ప్లేస్లో అయితే ఏ సెక్షన్ వాళ్ళని, బి సెక్షన్ వాళ్ళని గుర్తుపెట్టుకొని ప్రిన్సిపల్ సార్ క్లాస్ తీసుకుంటుండే అనమాట. సో ఈ డాన్స్ అనేది మాకు ఎంత పెద్ద స్టేజ్ అంటే మా అప్పట్లో అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుండే. ఇంకా అక్కడ నేను పాటలు పాడుతుండే. రాజన్న సినిమాలో అమ్మ అని పాట ఉంటుంది కదా, ఆ పాట పాడుతుండే అనమాట. ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఇవన్నీ చేస్తుండే నేనైతే. సో అన్నిట్లలో ఉంటుండే. సో ఆ రూమ్ వచ్చేసి ప్రిన్సిపల్ సార్ వాళ్ళ రూమ్ అనమాట. ఇదేనండి మా స్కూల్ టూర్ అయితే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్కూల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి, గుండెలోనే దాచిపెట్టి.